అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అధిక సుంకాల నిర్ణయం ప్రపంచ వాణిజ్య మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ముఖ్యంగా ఈ నిర్ణయం కారణంగా బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ తీవ్ర ప్రభావితం కాబోతుంది. ఎలాగంటే బంగ్లాదేశ్ అమెరికాకు పెద్ద మొత్తంలో వస్త్రాలు ఎగుమతి చేస్తుంది. అయితే ఇప్పుడు దిగుమతులపై అధిక సుంకాలు విధించాలని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించడంతో ఆర్థిక పరంగా బంగ్లాదేశ్కు ఇది చాలా పెద్ద దెబ్బ. అదే సమయంలో బంగ్లాదేశ్‌కి ఏర్పడిన ఈ సంక్షోభం ఇండియాకి అవకాశంగా మారే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం ప్రకారం ఇతర దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా అధికంగా సుంకాలు, అలాగే అధికంగా పన్నులు విధించబోతుంది. అందువల్ల అమెరికాను తమ అతిపెద్ద వస్త్ర మార్కెట్‌గా భావించే బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ ఈ నిర్ణయం వల్ల ఎక్కువగా ప్రభావితం కాబోతుంది. 2022లో బంగ్లాదేశ్ అమెరికాకు $11.7 బిలియన్ విలువైన వస్త్రాలను ఎగుమతి చేసి రికార్డు సృష్టించింది. కాబట్టి అమెరికాకు తమ వస్త్రాలు ఎగుమతి చేయాలంటే బంగ్లాదేశ్ అమెరికాకు అధిక సుంకాలు చెల్లించాలి. అమెరికాకు అధిక సుంకాలు చెల్లించాల్సిన పరిస్థితి వల్ల బంగ్లాదేశ్ వస్త్ర కర్మాగారాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. బంగ్లాదేశ్ అమెరికాకు అధిక సుంకాలు చెల్లిస్తే ధరలు పెరుగుతాయి. కాబట్టి ట్రంప్ నిర్ణయంతో బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ దెబ్బతింటే అది బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థని తీవ్ర ప్రభావితం చేస్తుంది. ఎలాగంటే వస్త్రాల కోసం అమెరికా ఎక్కువగా బంగ్లాదేశ్పై ఆధారపడుతుంది. అమెరికాకు బంగ్లాదేశ్ వస్త్రాల ఎగుమతులు ప్రతి సంవత్సరం 15% చొప్పున పెరుగుతున్నాయి. 2017లో అమెరికాకు $5.84 బిలియన్ విలువైన వస్త్రాలను ఎగుమతులు చేసిన బంగ్లాదేశ్ 2022 నాటికి $11.7 బిలియన్ విలువైన వస్త్రాలు అమెరికాకు ఎగుమతి చేసే స్థాయికి బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ ఎదిగింది. బంగ్లాదేశ్ అమెరికాకు చేసే ఎగుమతుల్లో దుస్తులు, స్వెటర్లు, అలాగే సూట్ ఫ్యాబ్రిక్స్ ప్రధానమైనవి. కానీ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అధిక సుంకాల నిర్ణయం వల్ల అమెరికాకు బంగ్లాదేశ్ వస్త్రాల ఎగుమతులు తగ్గిపోయి బంగ్లాదేశ్లో వస్త్ర పరిశ్రమలు మూసివేయడానికి దారి తీయవచ్చు. ఇది బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన అతిపెద్ద షాక్. మరోపక్క ఇది ఇండియాకి ఒక పెద్ద అవకాశంగా మారవచ్చు. దిగుమతులపై అధిక సుంకాలు విధించేలా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికాకు ప్రత్యామ్నాయ దుస్తుల సరఫరాదారుగా ఇండియా మారే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఇండియా సద్వినియోగం చేసుకోవాలంటే ఇండియా వస్త్ర పరిశ్రమ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అలాగే అమెరికా వస్త్ర మార్కెట్లో వాణిజ్య వాటాను పెంచుకోవడానికి అవసరమైన చర్యలు ఇండియా తీసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న దిగుమతిపై అధిక సుంకాల నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య మార్కెట్లో కొన్ని దేశాలకు కొత్త అవకాశాలు తెచ్చిపెట్టాయి. అదే సమయంలో ప్రపంచంలో మరికొన్ని దేశాలు కఠినమైన సవాళ్లను ఎదుర్కోబోతున్నాయి. అమెరికా నుండి ఎదురైన ఈ కఠినమైన సవాలుని ఎదుర్కొంటూ బంగ్లాదేశ్ అమెరికాకు ఎక్కువ మొత్తంలో వస్త్రాలు సరఫరా చేయాలన్నా, తమ దేశ వస్త్ర పరిశ్రమ దెబ్బతినకుండా ఉండాలన్నా, తమ దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడకుండా ఉండాలన్నా బంగ్లాదేశ్ తమ వస్త్ర పరిశ్రమ కోసం కొత్త వ్యూహాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇండియా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తనని తాను సిద్ధం చేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న దిగుమతులపై అధిక సుంకాల నిర్ణయం ప్రభావం ప్రపంచ మార్కెట్పై చాలా కాలం ఉండబోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.